ఫ్రీక్వెంట్ గా ఫేస్ వాష్ చేస్తారు. ఆయిలీ స్కిన్ ఉంది కదా అని చెప్పేసి రిపీటెడ్ గా ఫేస్ వాష్లు అయితే చేయకూడదు. 2 టైమ్స్ ఇంక్లూడింగ్ బాత్ అండ్ మాక్సిమం 3 టైమ్స్ ఇఫ్ ఇట్ రిక్వైర్డ్. సో రిపీటెడ్ గా ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా మనకి ఆయిల్ మన ఫేస్ అనేది డీహైడ్రేషన్ కి గురై ఎక్కువగా ఆయిల్ పంప్ అవుతుంది. దానివల్ల మీకు ఆయిలీనెస్ ఎక్కువైపోయి యూ విల్ గెట్ అగైన్ యాక్నీ బ్రేక్అవుట్స్. అంటే మనం క్లీన్ గా ఉండడానికి ట్రై చేస్తూ రిపీటెడ్ గా కొంతమంది గంటకోసారి కడుగుతున్నా కూడా నాకు ఆయిల్ వస్తుంది అని చెప్తుంటారు. సో అది కరెక్ట్ కాదనమాట. అంటే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయకుండా ఉండడము, తర్వాత వచ్చిన పింపుల్స్ ని ఏంటంటే వాళ్ళు తీసేస్తారనమాట చేత్తో, దాన్ని చిదిమేస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటే యాక్నీ తగ్గిన తర్వాత నార్మల్ గా సూపర్ఫిషియల్ గా పడే మార్క్స్ కాస్త చాలా డీప్ గా పడతాయి. తర్వాత కొన్నిసార్లు నల్ల మచ్చలు పడతాయి. తర్వాత మనకి స్కారింగ్ టెండెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం పని కట్టుకుని స్కిన్ ని ఇంజ్యూర్ చేసినట్టు అవుతుంది. ఎక్కువగా మరకలు అనేవి పడతాయి. పింపుల్స్ కన్నా ఎక్కువగా అవి ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత వాటిని పోగొట్టడానికి మనము కొన్ని ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ కెమికల్ పీల్స్